అబ్బబ్బబ్బా ఏంది బ్రో ఇది? చూడండి బొగ్గు పెట్టి ఇది స్పెషల్. ఇది ఇవే జాయింట్లు డబుల్ రోస్ట్ అంట. చికెన్ దమ్ అయితే 160, ఫ్రై అయినా 160, చికెన్ కర్రీ బిర్యానీ అయితే 130 రూపీస్, 100 రూపీస్ అంట. ప్లేన్ రైస్ 80 రూపీస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు వీడియో ఏంటంటే ఒక ఓల్డెస్ట్ హోటల్ కి వెళ్దామండి. మరీ ఎక్కువగా రేట్స్ ఏమి ఉండవు, సింపుల్ గా బడ్జెట్ లో ఉంటది. అలాగే బిర్యానీ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది అనమాట. అన్ని చోట్ల దొరికినట్టయితే అస్సలు ఉండదు. మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 9:30 అవుతుందండి దగ్గరగా. ఒకసారి అక్కడ కొండలు చూడండి. ఇంద్రకీలాద్రి కొండ మీద ఫుల్ మంచి అయితే పట్టింది. అండ్ అలాగే మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటంటే పొద్దున్నే 9:30కి బిర్యానీ ఏంటి బ్రో అనుకోవచ్చు మీరు. బట్ ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే బిర్యానీ మేకింగ్ తీయడానికి వెళ్తున్నాను అనమాట. ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనం వీడియో షూట్ కి వెళ్తే తినేసి వచ్చేము. కంపల్సరీగా అక్కడ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ గా వీడియో తీసిన తర్వాతే అప్పుడు మనం టేస్ట్ అయితే చేసేది అనమాట. ఎక్కడైనా సరే గుడి దగ్గర జనం ఎలా ఉన్నారో ఏంటో. ఈ రోజు మంగళవారం, అబ్బా ఖాళీగానే ఉందండి. దేవుడి దైవాల, అంబారి దైవాల. అసలు మామూలుగా అయితే వీకెండ్ లో శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే అసలు ఈ రోడ్డు ఖాళీ ఉంటుందా. ఆ కుమ్మరపాలెం సెంటర్ దాకా ఉంటున్నారు జనాలు. కార్లు, బాబాయ్ ట్రాఫిక్ దారుణంగా ఉంటుంది. కానీ అంత జనాలు చూసి నిజంగా సంతోషం కలుగుతూ ఉంటది. ఒకసారి ఫెస్టివల్ వైబ్స్ వచ్చేస్తాయి, వీకెండ్ వస్తాయి విజయవాడలో. అదిగోండి అమ్మవారు. మీ అందరికీ తెలిసిందే కదా, అమ్మవారిని చూడకుండా నేనైతే ఎక్కడికి కదలను. జస్ట్ ఇక్కడికి వచ్చి అలా కింద అమ్మవారిని చూసేసి ఎక్కడికైనా ఏ పనికైనా వెళ్ళేది. ఏ పని చేసినా, ఏ ఊరు వెళ్ళినా సరే కంపల్సరీగా. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడ ఉందంటే విజయవాడలోనే మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్ అనమాట. మామూలుగా ఉండదు, ఇసుకైతే రాలదు, ఆ ప్లేస్ లో ఉంటది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే బిర్యానీ పాయింట్ వచ్చేసాం. మనం బిజియెస్ట్ ప్లేస్ దగ్గరికి విజయవాడలో. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది అది ఎక్కడని చెప్పేసి. మన బీసెంట్ రోడ్ అనమాట. ఇదిగోండి బీసెంట్ రోడ్, బిజియెస్ట్ రోడ్ అనగా ఇదే విజయవాడలో. ఈ రోడ్ లోకి వెళ్ళిపోతే మొత్తం ఇంకా షాప్ లేని తెరవలేదు చూడండి, ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ రైట్ కటింగ్ కొట్టాలన్నమాట. ఆ పక్కన ఎడం వైపు కనిపించేదేమో ఎల్ఐసి బిల్డింగ్. ఇలా రైట్ కొట్టి కొద్దిగా ముందుకు వస్తే ఇదిగోండి ఇక్కడే ఉంది చూడండి. ఇదే మన స్పాట్ బిర్యానీ షాప్. ఇది బీసెంట్ రోడ్ లో ఎల్ఐసి గేట్ అండి. ఈ గేట్ కి ఆపోజిట్ లోనే ఉంటది అనమాట శ్రీ సాయి బిర్యానీ పాయింట్, శివ బిర్యానీ అని కూడా అంటారు. మేకింగ్ అయితే చేస్తున్నారు, చూద్దాం లోపలికి వెళ్ళి. సాయి బిర్యానీ పాయింట్ ఓనర్ అయితే ఈ బ్రదర్ అనమాట. మనం అన్నతో తర్వాత మాట్లాడదాం ప్రశాంతంగా, ఎందుకంటే కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చోబెట్టి మాట్లాడేద్దాం. ఇక్కడ స్పెషల్ బిర్యానీ మాకు మేకింగ్ చూపిస్తారా? కంపల్సరీ చూపిస్తారు, మేకింగ్ చూద్దాము. ఆ బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత బ్రదర్ తో కూర్చొని మాట్లాడదాం, ఓకేనా? ఇప్పుడు స్పెషల్ బిర్యానీ, నాకు ఇష్టమైన బిర్యానీ ఎలా తయారు చేస్తారో చూద్దామండి. ముందైతే ఒక హండి పెట్టారు. మన వాళ్ళు ఆయిల్ ఏం వాడుతున్నారు? ఫ్రీడమ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నారండి. ఓకే, అన్న ఏమంటున్నారంటే ఇది చూపించడానికే కాదు, మేము రెగ్యులర్ గా వాడేది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే అని చెప్తున్నారు అనమాట. మామూలుగా ఏంటంటే బగారా రైస్ అనేసరికి కంపల్సరీ ఎవరైనా డాల్డా వాడతారు. మనం అసలు డాల్డా అనేది యూజ్ చేయం. గీ, సన్ఫ్లవర్ ఆయిల్. ఇది అంటే నేను ఓన్లీ మీకు వీడియోలో చూపించడానికైతే కాదు, ఎవ్రీడే ఏ కస్టమర్ వచ్చినా సరే ఇది ఓపెన్ కిచెన్, ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే మాకు తెలుసు రెగ్యులర్ కస్టమర్స్. మామూలు చెప్తున్నా అంటే కొంతమంది ఏంటంటే వీడియోలో చూపించారు, అలా కాకున్నట్టు గీ సంఘం గీ. ఇది కూడా ఏంటంటే మరి ఏదో పైన కొంచెం వేసి చూపించడం ఇలా కాదు. మినిమం 10 kgకి 1/2 kg గీ పక్కాగా ఉంటది. పక్క 10 kg రైస్ కి 1/2 kg గీ పక్కా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ హండి ఎన్ని కేజీ? ఇది వచ్చేసి 10 kg రైస్. 10 kg రైస్. ఓకే. ఇది కూడా ఏంటంటే మామూలుగా ఇది వరకు నేను 18 kg 20 kg అలా వేసేవాడిని. ఇప్పుడు మనకి లైవ్ ఉండాలని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు ఇంకోటి దిగిపోద్ది. అక్కడ అవుతుంది అనగానే ఇంకోటి రెడీగా ఉంటారు. అది అప్పుడు నిలవ ఉండదు, ఫ్రెష్ గా ఉంటది. మెయిన్ నిలవ ఉండకూడదు, నిలవ ఉండదు ఎప్పటికప్పుడు. మనకి కూడా ఏంటంటే మామూలుగా బగారా రైస్ అనేసరికి కొన్ని ఐటమ్ యూజ్ చేస్తారు. నేనైతే అలా కాదు, దానికి సంబంధించిన ఐటమ్ ఏదైతే ఏ దాని నుంచి ఏ ఫ్లేవర్ వచ్చిందో అది కంపల్సరీ ఎన్నుకొని 1-4 సార్లు చెక్ చేసి ఐటమ్ యూజ్ చేస్తా. ఓకే. ఇదేంటంటే మరి ఏదో ఒక ఈ పూట ఒక్కటే చేయడం అయితే కాదు, ఎవ్రీడే పక్కా యూజ్ చేసే ఐటమ్స్ ఇవన్నీ. ఓకే. ఇవి కూడా అన్ని ప్రతిదీ కంపెనీ ఐటమే, ఏది లోకల్ బ్రాండ్ అసలు యూజ్ చేయను. 1-4 సార్లు చెక్ చేసుకొని ఎక్కడున్నా సరే ఈ ఐటమ్ క్వాలిటీ ఉంటే వాడతా, లేదంటే ఆపేస్తా. ఓకే. ఇప్పుడైతే స్పైసెస్ తీసుకుంటున్నారు. దాల్చిన చెక్క, కసూరి మేతి, మరాఠీ మొగ్గ, ఇది పలావ్ ఆకు. నెక్స్ట్ ఇదేంటి? లవంగాలు. అదేంటిది? జాజికాయ. ఓకే. అనాసి పువ్వు. దేని? గులాబీ రేకులు. రైడ్. ఇది అది జాపత్రి. ఇవి కూడా ఏంటంటే 8 mm యూజ్ చేస్తా. మనం అయితే 8 mm యూజ్ చేస్తా. అదే. ఇది వచ్చేసి షాజీరా. ఓకే. ఈ ఐటమ్స్ ఒక బగారా రైస్ కి ఐటమ్ వాడటం అంటే అసలు ఎవరు యూజ్ చేయరు కూడా. నాకు తెలిసి బగారా అంటే
అంటే కొంతమంది నాకు తెలిసి ఈ చెక్క లవంగాలు పలావాకు ఇది తప్ప నువ్వు వాడుతున్నావు వాడరు. ఇవన్నీ మనము యాడ్ చేసి స్పెషల్ గా చేస్తారు. స్పెషల్ గా అదే అన్న. ఇప్పుడు నాకు ఇంకో డౌట్, ఇది బగారానేనా పలావ్ అంటారా బిర్యానీయా? బగారా రైస్ అంటారు. బగారా రైస్ అంటే యాక్చువల్లీ అంటే హైదరాబాద్ బగారా. ఇప్పుడు బగారా అంటే మామూలు బయట తెల్లగా ఉంటది, మీ దగ్గర తెల్లగా ఉంటది కదా. బగారా కాదు, తెల్లగా ఉండేది పలావ్ రైస్. పలావ్ రైస్ ఇప్పుడు మన దగ్గర ఉంటది, దాన్ని బగారా. హైదరాబాద్ అయితే బగారా రైస్ అంటారు, మనం విజయవాడ వచ్చేసరికి పలావ్ రైస్ అంటారు. మనం ఏంటంటే బిర్యానీ అని పిలుచుకుంటాం. మన వాడికి అలవాటు. ఇదేంటంటే అండి బగారా అంటే ఇప్పుడు మనకి బయట పెద్ద పెద్ద వేరే ఆటలు ఉంటాయి కదా, తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ షేడ్ వస్తుంది అనమాట. చూపిస్తాం మీకు అయిన తర్వాత. ఓకే, స్పైసెస్ అయితే వేద్దాం. మొత్తం స్పైసెస్ అన్నీ వేసారండి. స్పైసెస్ అయితే వేగిపోయినాయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నారు. ఇవాళ మీకు చూపిస్తుంది కొత్త రకం బగారా అనమాట. రెగ్యులర్గా అయితే మీకు ఇందాక చెప్పినట్టు అస్సలు ఉండదు, తెల్లగా ఉండదు. ఓకే, ఈ మంట మీద చేస్తే అరగంటలో అయిపోయేటట్టు ఉంది. 15 మినిట్స్ అంతేనా? ఆనియన్స్ అవి చూడండి మంచిగా ఎర్ర రంగు వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నారు. అల్లం ఒకటేనా? అల్లం వెల్లుల్లి. ఇప్పుడు నెక్స్ట్ ఇవేమేంటన్నా? పచ్చిమిర్చి, టమాటో, ఉప్పు, కారం. ఓకే, వేసేయి. అది టేస్టింగ్ సరిపడగా వేస్తావు అన్న ఉప్పు మొత్తం. మళ్ళీ ఇంకే అవసరం లేదా? అసలు ఏం లేదు, ఇంకే అవసరం లేదంట. మనం అయితే తర్వాత వాటర్ వేసి దాంట్లో అడ్జస్ట్ చేస్తాం. ఇంకా అసలు ఏ అవసరం లేదంట. అలాగే ఇక్కడ చూడండి కొత్తిమీర, పుదీనా మంచి సన్న కట్ చేసి వేసారు. అందరూ మామూలుగా ఈ మసాలా బాయిల్ అవడానికి వాటర్ వాడతారు. మనం పెరుగు వాడతాం. వాటర్ అసలు వాడవా? వాటర్ వాడను. అవునా? వాటర్ వాడతా బాయిల్ తర్వాత. ఈ మసాలా రోస్టెడ్ కి కానీ మనం పెరుగు వాడతాం. లీటర్ పట్టేసింది, ఇంకా ½ లీటర్ పట్టిద్ది. ఇంకా ½ లీటరా? ఓకే, ఇంకా వాటర్ అయితే పోస్తున్నారండి. ఇప్పుడు 10 కేజీలు అంటే ఎన్ని లీటర్లు మొత్తం పట్టేస్తా? ఇది 25. ఇది 25 కదా. మినిమం ఐడియా కొద్ది వేసేస్తాం అంతే. అంటే మామూలుగా అయితే కొలత ఉంటది. అవునవును, మనకంటే ఎక్స్పీరియన్స్ వేసేస్తాం. అంటే మనకి ఇప్పుడు 12:30కి ఇది అయిపోయింది. జస్ట్ మనకి అక్కడికి ఎక్కిన అరగంటకి అయిపోయింది. తర్వాత మరి 12:30, 12కి ఐటమ్ మరి ఇంకోటి అలా రెడీగా ఉంటుంది. అదేలే. అంటే ఎక్కువగా హడావిడికి ఎక్కువ చేసే ఏముండదు అసలు. హడావిడి టెన్షన్ ఏముండదు, లిమిట్ గా చేసుకుని. ఏంటంటే కస్టమర్ కి మంచి ఫ్లేవర్, మంచి ఐటమ్ ఇవ్వాలని మన ఆశ, తప్పితే వేరే ఏం లేదు. నేను చూడలేదు, ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఈ లోపు రైస్ అయితే వేస్తారు. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. ఏంటంటే బాస్మతి కదన్నా? మొత్తం ప్యూర్ బాస్మతి. ఏమన్నా మిక్సింగ్లు కలుపుతాయా? అస్సలు ఛాన్సే ఉండదు. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలియడం కోసం అడిగాను ఆయన. అంతే. మన స్టోర్ మొత్తం ఎత్తికినా సరే ఎటువంటి రైస్ వేరేది ఏం దొరకదు, ఓన్లీ యూనిటీ బ్రాండ్. ఓకే, చూసారా కలర్ అయితే ఎలా ఉందో? ఆరెంజ్ కలర్. మనకి బయటికి రైస్ అదే అవుట్పుట్ వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటది అనమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది, చూపిస్తా మీకు. ఇక్కడైతే కర్రీస్ కూడా రెడీ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే ఇది ఏమో ఎగ్ కర్రీ గ్రేవీ అంట. ఇక్కడ స్పెషల్ అది లివరా? అది లివర్. ఇది లివర్ కంట. ఇప్పుడు ఇది ఎగ్ కాజు గ్రేవీ కర్రీయా? ఇదిగోండి మొత్తం చిదిరిపోతాయి మళ్ళీ. లేదు ఏమవుదంటారా? మనం భయపడకూడదు ఫస్ట్, అంతే. ఏదో కాజు గ్రేవీ వాడాం కదా అని చెప్పేసి ఎక్కువ ప్రైజ్ ఏమి ఉండదు, ఈ భయపడక్కర్లేదు. చాలా రీజనబుల్ గానే ఉంటుంది. 40 రూపీస్, జస్ట్ 40 రూపీస్. 2x 40. 2x 40 రూపీస్. చూసుకోండి, 2x విత్ కాజు గ్రేవీ 40 రూపీస్ అంట. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 11:30 అయితే అవుతుందండి. 11:30కి మన ఫేవరెట్ అదే ఇందాక రెడీ అయిన బగారాలోకి చికెన్ ఫ్రై అని చెప్పాను కదా, అది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అది కూడా రెడీ అయిపోయింది, ఒకసారి మీకు చూపిస్తాను. చికెన్ ఫ్రై అని చెప్పాను కదా, అది ఇదేనండి. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. ఇదిగోండి మనం ఇందాక మేకింగ్ చూసాం కదా, ఇదే కలర్ చూసారు ఎలా ఉందో బగారా. కాకపోతే కలర్ చూడండి వైట్ గా లేకుండా ఎలా ఉంది కదా, ఇదే ఇక్కడ మన ఫేవరెట్. మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి జాయింట్లు కూడా రెడీ అవుతున్నాయి, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇవే జాయింట్లు. ఇవేంటంటే ఫ్రై చేసి మళ్ళీ డబల్ రోస్ట్ చేస్తారండి. ఇవి డబల్ రోస్టేగా, డబల్ రోస్ట్ అంట. జాయింట్ బిర్యానీ అంటే ఈ జాయింట్ వస్తుంది అనమాట.
మనకి అది అరౌండ్ ఎంత 150 రూపాయలు ఎంత ఉంటుంది. రేట్లు అన్ని చెప్తాను. వింగ్స్ కూడా ఉన్నాయంట. ఈ వింగ్సా? ఓకే ఓకే. మనకి సాయి బిర్యానీ పాయింట్లో రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. చికెన్ దమ్ అయితే స్టార్టింగ్ 160, ఫ్రై అయినా 160, చికెన్ కర్రీ బిర్యానీ అయితే 130 రూపీసే, లివర్ కర్రీ బిర్యానీ అయితే 130 రూపీస్. ఇవన్నీ స్టార్టింగ్ ప్రైజెస్ అన్నమాట. చికెన్ జాయింట్ బిర్యానీ అయితే 150, వింగ్స్ బిర్యానీ అయితే 170, ఎగ్ బిర్యానీ కూడా ఉందా బ్రో? 90ఏనా? 100 రూపీస్ అంట. ప్లెయిన్ రైస్ 80 రూపీస్. అది ఎగ్ బిర్యానీ అయితే 100, ప్లెయిన్ రైస్ 80 రూపీస్. ఇవి మినీలు. ఇంకా అక్కడి నుంచి 200, 220 ఇలా ఉన్నాయన్నమాట. సేమ్ బిర్యానీస్ అన్నీ కూడా. అది విషయం అయితే రేట్స్ మీకు చూసుకుంటే సింపుల్గా మినీ చికెన్ బిర్యానీ 160 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే కూర్చోవడానికి ఇక్కడ కూడా ఉంది. అంటే మన ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్లోనే ఒకటి ఉందన్నమాట. ఇది కాకుండా సందులోంచి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది సిట్టింగ్. మీకు ఎక్కడ కావాలితే అక్కడ కూర్చోవచ్చు. ఇదిగోండి, ఇది ఇంకో బిర్యానీ. ఇది దమ్మా బ్రో? వా బా 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 బా. ఇంకైతే లోపలికి వచ్చేసామండి. ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే చూడండి, చిల్లీ ప్రాన్స్ అయితే చెప్పాను. స్టార్టర్స్ అన్నీ దొరుకుతాయా? మొత్తం ఆల్ ఐటమ్స్, చికెన్లో కానీ ప్రాన్స్, ఫిష్, ఆల్ ఐటమ్స్ స్టార్టర్స్ అన్నీ ఉంటాయి. అవి కాకుండా ఇంకా ఐటమ్స్ ఉన్నాయి. అవి కాకుండా మాస్టర్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే చెప్పలేకపోతున్నా. నెక్స్ట్ మెనూలో మాత్రం ప్రతి స్టార్టర్ వచ్చేసింది మెనూలో. ఇప్పుడు ఇవి ఉన్నాయా బ్రో మన దగ్గర? ఏంటిది, బటర్ నాన్ రోటీలు అంటారు కదా. బటర్ నాన్, రోటీ, పుల్కా అన్నీ ఉన్నాయి. ఆల్ ఐటమ్, రెస్టారెంట్ ప్రతి ఐటమ్ ఉన్నాయి. రోటీ మిషన్ కనపడలేదు నాకు. ఎక్కడో వెనకాల ఉంటుందా రోటీ మిషన్? అదే బొగ్గులతో చేస్తారు కదా. బొగ్గుల మీదనా? ప్రాన్స్ అయితే భలే ఉందండి. బాబ్బా, ఏంది బ్రో ఇది? తందూరి టిక్కా. చూడండి, బొగ్గు పెట్టి, ఇది స్పెషల్. ఇది తందూరి. ఫస్ట్ ప్లేన్ తినచొద్దాం. మనకి ఎప్పుడు ప్లేన్ అలవాటు కాబట్టి పుదీనా చట్నీ నెక్స్ట్ ట్రై చేద్దాం. బాగుందండి. ఫుల్ సాఫ్ట్, వెన్నలాగా ఉన్నాయి, కరిగిపోతుంది. భలే ఉందండి. లోపల కూడా చూడండి ఎంత భలే ఉందంటే మొత్తం ఊడిపోతుంది. చూసారా? ఇది ఇలా ఉండాలి. బాగుంది తందూరి. ఈ మధ్య నేను ఏంటో తందూరి ఫ్యాన్ అయిపోతున్నాను బాగా. అస్సలు తినేవాడు కాదు. అవునా? అస్సలు అది అంత తోపు రెస్టారెంట్ అయితే తినేవాడు కాదు. ఈ మధ్యన ఏంటో అలవాటు అయింది అలాగా. నెక్స్ట్ ఇది చూడండి, తందూరి బిర్యానీ అంట. తందూరి చికెన్ బిర్యానీ కదా. ఈ తందూరి అనేది నాకు దగ్గర వచ్చేసింది. ఇక్కడ మాత్రం పీస్ కూడా భలే ఉంది. దీంట్లో కాంబినేషన్ ఏంటంటే ఈ గ్రేవీ సరిపోద్ది, బట్ మనం ఏంటంటే కొద్దిగా స్పెషల్గా ఉండాలని చెప్పి ఎగ్ కర్రీ కూడా ఆర్డర్ చేసాం అన్నమాట. మంచి గ్రేవీ, కాజు గ్రేవీతో వస్తుంది. ముందైతే ప్లేన్ తిని తర్వాత ఇది కలుపుకొని చూద్దాం ఎలా ఉందో ఏంటనేది. మరీ ఎక్కువగా హడావిడిగా స్పైసెస్ ఏమి ఉండవు. మైల్డ్ స్పైసెస్తో ఎవరైనా తినగలిగేలా ఉంది కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గ్రేవీ కలుపుకుందాము. తందూరి మీద ఉంది కదా. ప్రతి ఐటమ్కి గ్రేవీ అనేది స్పెషల్. ఏ ఫ్లేవర్ దాంది, కానీ ప్రతి దానికి గ్రేవీ స్పెషల్. భలే ఉంది బ్రో. ఇది కలుపుకుంటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి పోయింది. ఇలా కలిపి ఇలా పెట్టిందంటే చాలా బాగుంది. ఈ ఎగ్ గ్రేవీ వేసుకుందామండి. ఇందాక నాకు చేస్తున్నప్పటి నుంచే దీని మీద ఉంది. ఎందుకంటే మంచి కాజు గ్రేవీతో చేశారు. చూసా ఎలా వండుతారు ఏంటనేది. ఇప్పుడు ఎగ్ గ్రేవీ కలుపుతాము. ఇప్పుడు దీంట్లోనే ఈ ఎగ్ ఉంది కదా, ఇది ఇలా క్రష్ చేసి దీంట్లో పెట్టుకుని తిన్నాం.
మౌత్ బ్లాస్ట్ అయిపోయేలా ఉంది బ్రో. 40 రూపీస్ అంట ఈ కర్రీ. అంతే కదా బ్రో? 2x వస్తాయి. 2x 40 రూపీస్ అంట. కావాలంటే తీసుకెళ్ళచ్చు బ్రో పార్సల్. కంపల్సరీ. ఓకే, ఇక మన ఫేవరెట్ బిర్యానీ అయితే టేస్ట్ చేద్దామండి. అలాగే చికెన్ ఫ్రై కూడా ఇందాక రెడీ అవుతుంది చూసాం కదా మనం. దీంట్లో ఉన్న గ్రేవీ కలుపుకొని తిందాం ఫస్ట్ లైట్గా. ఇలా కలిపి తిందాం. ఒకే టేస్ట్ మెయింటైన్ చేస్తారు మీరు ఏ టైంలో వచ్చినా ఒకటే టేస్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మన దగ్గర మెయిన్ మాస్టర్ ఉంటుంది. మీరే కాబట్టి అది ఏంటంటే ఒకటే హ్యాండ్ మిస్ అవ్వదు. సింగిల్ హ్యాండ్ కదా, హ్యాండ్ మారితే మళ్ళీ టేస్ట్ చేయాలంటే సింగిల్ హ్యాండ్ బండి యూజ్ చేస్తే ఎలా ఉంటుందో ఫ్రై కూడా భలే ఉంటుంది. ఒకసారి వెనకాల చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. మొత్తం రెస్టారెంట్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. కామెడీ ఏంటో తెలుసా, ఇప్పుడు టైం సాయంత్రం 6:30 అవుతుందండి. బిర్యానీ తినేసి మధ్యాహ్నం ఇంకా ఇంటికి వచ్చి అలా జారపడ్డాను అంతే. 6ంటికి లేచాను అనమాట. ఏంటో సడన్ గా ఎప్పుడు ఉండదు కానీ అంత భయంకరంగా నిద్ర వచ్చేసింది అనమాట. సరే ఇంక పడుకొని ప్రశాంతంగా ఎప్పుడైతే లేచాను అనమాట. ఈ రోజు వీడియో అయితే ఇదండి. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.